నేను మేనేజర్ అయిపోయాను కాబట్టి ఇంకా నేను అసలు వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు చాలామంది దగ్గర వినే ఉంటారు కదా. ఎస్, వెల్కమ్ టు చందనం పవన్. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నేను చూసిన 2 to 3 పీపుల్ ఎలా ఉన్నారంటే, నేను మేనేజర్ని, నేను ఎందుకు వర్క్ చేయాలి, నా పేరులో నా టైటిల్లోనే ఉంది ఏంటంటే ఐ డూ మేనేజ్ అదర్స్ వర్క్ అని చెప్పి చాలామందిని చూసాను అనమాట. నాకైతే కొద్దిగా స్ట్రేంజ్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలోనే కాదు, ఇంతకు ముందు కూడా నేను ఇలాంటి ఒక మేనేజర్తో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఏంటంటే అందరి ఆ వర్క్ ఎవరికైతే ఉంటుందో, ఆవిడకి ఇచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో అందరికీ స్ప్లిట్ చేసేసేవాళ్ళు అనమాట. ఆవిడ కింద రిపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డెసిగ్నేషన్. ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఆవిడ వర్క్ ఎప్పుడైతే ప్రెజెంట్ చేసుకోవాలో వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి అండ్ ఎవరైతే వర్క్ చేసింటారో వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించేసుకుని ఫాస్ట్గా, సో ఈవిడ ఎండ్ ఆఫ్ ద మంత్ ఆవిడ ప్రెజెంటేషన్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. ఇదంతా చేశాను నేను, ఐ డిడ్ ఆల్, అంటే ఈ ప్రాజెక్ట్లో ఇంత కీ రోల్ ప్లే చేశాను అని చెప్పి ఇలా ఉండేవాళ్ళు అనమాట. సో ఇనిషియల్ డేస్లో నాకు కొద్దిగా కొత్తగా అనిపించేది, బట్ చాలా మంది తర్వాత చెప్పారనమాట ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ అన్నట్లు చెప్పారనమాట. బట్ ఆ తర్వాత నేను కొంతమంది ది బెస్ట్ మేనేజర్స్ని కూడా చూశాను. ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తూ అవతల వాళ్ళని మోటివేట్ చేసే వాళ్ళని కూడా చూసాను అనమాట. బట్ రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ విచ్ అస్టానిష్డ్ మీ అలాట్ ఏంటంటే, చాలా ఇయర్స్ తర్వాత, చాలా డెసిగ్నేషన్స్లో వర్క్ చేసిన తర్వాత ఒక మేనేజర్ అయ్యేటప్పటికి ఏంటంటే, నేను ఇప్పుడు ఒక మేనేజర్ని అయ్యాను, సో అఫీషియల్గా నా వర్క్ ఏంటంటే మీ అందరినీ మానిటర్ చేయడం అన్న మెంటాలిటీతో ఉన్నారనమాట కొంతమంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏంటంటే నేను చాలా కష్టపడ్డాను ఈ సిచ్యువేషన్కి రావడానికి అని చెప్పి. బట్ అవతల పొజిషన్లో, అంటే వాళ్ళు ఎవరినైతే మానిటర్ చేస్తున్నారో ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, హార్డ్ వర్క్ అంతా నేను చేస్తుంటే ఆ క్రెడిట్ అంతా ఈయన తీసుకుంటున్నారు, నేను పని చేస్తుంటే ఈయన మానిటర్ చేయడం ఏంటి, మహా అంటే నేను రాసిన ఎగ్జామ్ని కరెక్షన్ చేస్తున్నారు అన్న మైండ్ సెట్లో ఉంటారనమాట ఎంప్లాయీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే అందరూ అనుకుంటారు ఏంటంటే నన్ను ఒక మేనేజర్ గైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. బట్ ఎలా అవుతుందంటే, ఒక మేనేజర్ మిమ్మల్ని జస్ట్ మెంటార్ చేస్తూ మాత్రమే ఉండి మీ ముందు ఆయన వేరే ఏ వర్క్ చేయకుండా మీ వర్క్కి ఆయన క్రెడిట్ తీసుకుంటూ ఉంటే, ఇలాంటి టైంలో ఏముంటుందంటే ఒక టాక్సిక్ వర్క్ ఎన్వైరన్మెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. అన్ని బాగా జరిగినప్పుడు బాగానే ఉంటాయి, బట్ ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రెసిషన్ అనొచ్చు, లే ఆఫ్స్ అనొచ్చు, ఆర్ మనం విత్ ద ఇన్కమింగ్ ఆఫ్ ఏఐ టూల్స్ కానీ ఏదైనా సరే మీ ప్రొడక్టివిటీ ఎంత అన్నది ప్రతి ఒక్కరు మానిటర్ చేస్తున్నారు అనమాట. మీరు ఫ్రెషర్ కావచ్చు, సీనియర్ మేనేజర్ కావచ్చు, కంపెనీలో ఏ పొజిషన్లో ఉన్నా సరే మీ ప్రొడక్టివిటీ ఎంత అన్నది మానిటర్ చేస్తున్నారు. సో ఆ ప్రొడక్టివిటీ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళు బాగానే చెప్తారు, నేను సో ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను అని బాగానే చెప్తారు. బట్ ఎవరైతే మేనేజర్గా ఉన్నారో, అంటే వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళు, అందరినీ నేను అనట్లేదు, సో నేను పలానా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉన్నాను అని మాత్రం స్టేటస్ ఇవ్వలేరు కదా. సో దట్ విల్ గో ఇన్ అ వెరీ రాంగ్ వే. సో వాళ్ళకి మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది అండ్ ఇలా వాళ్ళ స్టేటస్ చెప్పుకోలేక వీళ్ళ కింద వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెడతారు అండ్ వీళ్ళ పైన వాళ్ళకు కూడా సరిగ్గా ఆన్సర్ చేసుకోలేరు అనమాట. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను రీసెంట్గా ఒకరిని చూసాను ఏంటంటే, ఒక మేనేజర్ డెసిగ్నేషన్లో ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా కామ్ అయిపోయి వర్క్ చేయకుండా ఆ బెనిఫిట్స్ అంతా తీసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రొడక్టివిటీ రిపోర్ట్ ఇవ్వండి అంటే అప్పుడు ఆయన ఏం ఆన్సర్ చేయలేక హీ కుడెంట్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అండ్ ఆయనకు రిజైన్ చేసి వెళ్ళిపోయారనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏ డెసిగ్నేషన్కైనా వెళ్ళండి, బట్ మీ ప్రొడక్టివిటీ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అన్న దాని మీద అవేర్గా ఉండండి. అఫ్ కోర్స్ మీరు ఎంతమంది అయినా మానిటర్ చేయొచ్చు, ఎంతమందినైనా మెంటార్ చేయొచ్చు, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ డు నాట్ డూ ఎనీ అదర్ వర్క్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి.